మొదటి వచనం చదువుకొని ధ్యానంలోనికి వెళ్దాం. ఏడవ అధ్యాయము. శపితమైన దాని విషయములలో ఇశ్రాయేలును తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములలో చాలు, ఈ 2 లైన్ చాలు. శపితమైన దాని విషయములో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసి ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఎంతవరకు నీవే నడిపించావు నాయన, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు తండ్రి. ఈ పునరుత్థాన దినాన మమ్మల్ని ప్రవేశపెట్టావు. అనేక మంది కనుమరుగైపోయారు నాయన, అనేక మంది మా మధ్యలో లేరు తండ్రి. మేము చేసిన భక్తి నీతి ఏమాత్రము కాదు కానీ కేవలం నీ కృపని బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు నాయన. ఏదో మా ద్వారా ఒక కార్యాన్ని చెయ్యబోతున్నావు, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. వాక్యానికి వెళుతుండగా మీరే నాతో మాట్లాడండి యేసయ్య, మా అందరితో మాట్లాడండి ప్రభు. వినే చెవులు, గ్రహించగల మనస్సు మా అందరికీ దయచేయమని నీ సహాయమును కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి గమనించండి. ప్రభువా నీవు నాతో మాట్లాడు అని అంటే మీరు ఏమనాలి కదా? పొద్దున్నే స్పందన లేదు. మీరు గడిచిన వారం జ్ఞాపకం చేశాను. ధైర్యమును నిరీక్షణ వలన, అదేనా? దానికి ముందు కదా, దానికి ముందు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టుకుంటే మీరే దేవుని ఇల్లు అని కదా జ్ఞాపకం చేశానా? కాబట్టి ఎలాంటి సమయంలో ధైర్యం కావాలి? ఏవి లేనప్పుడు ధైర్యం అక్కర్లేదు. అపాయం వచ్చినప్పుడే ధైర్యం కావాలి. ఏమని ధైర్యము? దేవుడు ఉన్నాడని ధైర్యం, ఆయన కార్యం చేస్తాడని ధైర్యం. ఆ ధైర్యం ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. ఆ నిరీక్షణ ఉంటే మీరు ప్రభువుని స్తుతిస్తారు. లేదు అని అంటే మీ మైండ్ అక్కడే ఉంటుంది. ఆయన చేతికి అప్పగించంగా, ప్రార్థన చేసంగా, ఇక ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ వ్రాయబడిన మాట, శపితమైన దాని విషయంలో ఇజ్రాయిల్ తిరుగుబాటు చేసిరి. అంటే మాట మీద వారు నిలకడగా ఉండలేకపోయారు, సరిగ్గా ఉండలేకపోయారు, సరైన విధంగా ప్రవర్తించలేకపోయారు అంట. ఎప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక అద్భుతమైన విజయం వచ్చిన తర్వాత, ఒక అద్భుతమైన విడుదల వచ్చిన తర్వాత, ఒక స్వస్థత జరిగిన తర్వాత, ఒక మేలు జరిగిన తర్వాత కదా, ఓగును లేకపోతే 2 రాజులను చంపేసిన తర్వాత ఇప్పుడు యోర్దాను దాటగానే ఏముంది అని అంటే యెరికో పట్టణం ఉంది, బలమైన పట్టణం. ఆ బలమైన పట్టణాన్ని జయించడానికి దేవుడే కృప చూపించాడు. స్తోత్రం. వారి వల్ల కాదండి. ఒక రథమే పరిగెడుతుంది ఆ గోడ పైన. అంత పెద్ద గోడ పడగొట్టడం ఎవరి వలన కాదు, అది దేవుడే కృప చూపించాడు. స్తోత్రం. ఆ గోడ పడగొట్టడానికి ఉపయోగించిన వస్తువులు ఏంటో తెలుసా? ఆరాధన. ఏమిటి? ఆరాధన. మరలా చెబుతున్నాను, కీర్తన ధ్యానం చేసినప్పుడు మీకు అందరికీ వినే వాళ్ళకి ఇంపుగా ఉండాలంటే అందులో వ్రాయబడిన మాటలే వివరించడానికి ప్రయత్నం చేస్తే హైలైట్ అవుద్ది. దేవునికి స్తోత్రం. సో ఒకటి చదివిన తర్వాత మనం సంతోషంగా ఆరాధన చేయాల, ఉత్సాహంగా ఆరాధన మంచిదే, కానీ అందులోనేదే వివరించగలిగితే. అందుకే దానికి సంబంధించిన కొన్ని కీర్తనలు ఉంటాయి. అన్ని కీర్తనలు స్తుతి కీర్తనలు కావు, అన్ని కీర్తనలు స్తుతి కీర్తనలు కాదు. ఇప్పుడు 61వ కీర్తన స్తుతి కీర్తన. అది దేవా నా మొర ఆలకించుమా,
నా ప్రార్థన చెవియొగ్గుమా అనే మాట అది స్తుతి కీర్తన కాదు. ఆర్తనాదముతో, బాధతో, దుఃఖముతో పాడుతున్న పాట అది. అది తీసుకొని ఆరాధనలో మనము వివరించలేము. ఒకవేళ దేవుడు తలం తీస్తే అది కూడా వివరించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొన్ని అలా తీసుకొని అందులో ఉన్న మాటలు వివరించి చెప్పగలిగితే వినే వాళ్ళకి ఇంకా తరచుగా కొత్త కొత్త సందేశాలు సంఘానికి అందించేవారుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా దేవునికి ఇస్తుంది ప్రోత్సాహకరమైన కొన్ని మాటలు చెప్పగానే మీరు ఆరాధించడానికి పూనుకున్నారు. ఆరాధన కూడా ఇంపుగా ఉండాలంటే నడిపించేవారు దాన్ని బట్టే ఉంటుంది, ఇక్కడిని బట్టే ఉంటుంది. అలా యథార్థంగా ఉన్నా ఇక్కడ సరిగ్గా లేకపోయినా దీనికి దానికి కరెక్ట్గా మిస్ అయినా సరే జరగదు. కాబట్టి అందరూ ఇక్కడ పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికే మహిమ కలుగునుగా. ఆ గోడని పడగొట్టడానికి ఉపయోగించిన ఆయుధాలు ఏమైనా ఉందా అని అంటే ఆరాధనే. నేను ఇటు నుంచి కూడా ఒక కెమెరా పెట్టాలని ట్రై చేస్తున్నాను, సొంతంగా కొంటాను. అప్పుడు ఎవరెవరో కళ్ళు మూస్తున్నారు, ఎవరెవరో తెలిసి ఇలా చూస్తున్నారో అవన్నీ రికార్డ్ చేయడానికి కొన్ని చర్చెస్లో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఉండాలి అని పెద్ద పెద్ద చర్చెస్లో ఆర్డర్. అంటే ఎవరో ఇప్పుడు ఎలాగొస్తున్నారో తెలియదు, బాంబులు పెట్టేస్తారేమో అని అలా జరుగుతున్నాయి. కాబట్టి అది పెట్టేసి మీరు ఎవరెవరో కళ్ళు తెరిచి చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూద్దాం, అది యూట్యూబ్లో పెడదాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీకు అడ్డుగున్న గోడలు కూలిపోవాలి అని అంటే కళ్ళు తెరిచి ఆరాధిస్తారా? అటు చూసుకొని ఆరాధిస్తారా? ఫోన్ వస్తే మాట్లాడుకొని ఆరాధిస్తే నీకున్న అడ్డు గోడలన్నీ దేవుడు కూల్చేస్తాడండి. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కదా, నువ్వు ఆశీర్వదించబడకుండా, నీకు ఆరోగ్యం రాకుండా, సంతోషం రాకుండా, సమాధానం రాకుండా, నీ కుటుంబంలో రక్షణ ఆశీర్వాదం దిగి రాకుండా, నీ భర్త మారకుండా ఎన్నో అడ్డుగోడలు ఉన్నాయి కదా. అది కూలిపోవాలంటే ఒక ప్రార్థన మాత్రమే కాకుండా ఇప్పుడు దేవుడు ఉపయోగించిన ఆయుధాలు ఏమైనా ఉందా అని అంటే స్తుతే కదా. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏమైనా అక్కడ ప్రార్థన చేసినట్టు చూస్తారా? 7 రోజులు తిరగండి, 7వ రోజులు మాత్రం 2 మార్లు తిరిగేయండి. తిరిగినా సరే అవ్వదు. కానీ ఎప్పుడైతే కేకలేస్తారన్నారు, దేవునికి స్తోత్రం. ఏ కేకలు? స్తుతి కేకలు, లేకపోతే ఉజ్జీవంగా కేకలు ఎప్పుడైతే వేస్తారు అది కూలిపోద్ది అన్నారు. స్తోత్రం. ఉదయభసేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపించాడంట, మీరు ఆ గోడ దగ్గర అలాగ ఉండండి. వారు పాడేటప్పుడు కాదు, వారు ప్రార్థన చేసేటప్పుడు కాదు, ఎప్పుడైతే కేకలు వినబడతాయో అప్పుడు తోసేయండి అని దేవుడు ఆర్డర్ పెట్టాడంట. ఇప్పుడు ఏం చేస్తే తోస్తారు? ప్రభువా నా భర్తను మార్చునాయనా అంటే కాదు. ఏంటంట? స్తుతి కేకలు వేస్తే ఏమవుద్ది? అదే వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ. ఏమిటి? నీ కేకలు వినబడితే తోసేయండి. ఈ కేకల గురించే వారు ఏం చూస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు వరకు అంతవరకు రావో అద్భుతాలు అయితే జరగవు. అందుకే యథార్థంగా ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుత కార్యం చేస్తూ ఉంటాడు. చిన్న పిల్లల స్తుతుల మూలంగా అంట ఒక దుర్గమును స్థాపించుచున్నాం అన్నాడు కదా. మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో మనం తరచుగా చూస్తున్న మాటలు ఏంటి? వారు స్తుతించుటకు పాడుటకు మొదలు పెట్టగా వారి మీదకి వచ్చిన శత్రువుల్ని హతము చేయడం దేవుడు మొదలు పెట్టాడు కదా. స్తోత్రం. మనం స్తుతించడం మొదలు పెడితే ఆయన కార్యం చేయడం మొదలు పెడతాడు. నీకు అడ్డుకున్న అవన్నీ, నీకు వ్యతిరేకిస్తున్న ప్రతి దాంతో దేవుడు కార్యం చేస్తాడు. దావీదు పలికిన మాట ఏంటంటే, యుద్ధము యెహోవాది. ఈయనే వెళ్తున్నాడు, ఈయనే యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. కానీ అతను మాట్లాడుతున్న మాట, నేను యాక్షన్ మాత్రమే చేస్తాను, మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి మనం స్తుతించగలిగితే మిగతా కార్యం ఆయన చేస్తాడు. అందుకే ప్రోత్సహిస్తున్నాం, మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యం దేవుడు చేయాలని. మీ జీవితంలో చేస్తే ఏమైనా నాకు ఇస్తారేటే కాదుగా, మీరే దీవించబడాలని నా ఆశ, ఎలాగైనా దీవించబడాలని. అందుకే స్తుతించడానికి మనం ప్రోత్సహిస్తున్నాం.
స్తుతించారు, గోడ పడగొట్టబడింది, అద్భుతమైన విజయాన్ని పొందుకున్నారు. విజయము పొందిన తర్వాతే జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? ధీమా వస్తుంది. మేలు పొందిన తర్వాతే మొదట ఉన్న భక్తి ఉండదు, మొదట ఉన్న ప్రార్థన జీవితం ఉండదు, ఆత్మీయత ఉండదు. ఎప్పుడైతే ప్రార్థనకు జవాబు వచ్చేస్తుందో అప్పుడు మొదటి స్థితి కోల్పోతాం. ఇప్పుడు ధీమా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఒక పొజిషన్కి వచ్చేస్తామో అప్పుడు ఇంకా ధీమా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఎంత భక్తితో ఉంటాం, అప్పటి వరకు ఎంత ప్రార్థన పరులుగా ఉంటాం, ఎంత ఆసక్తితో ఉంటాం. కానీ ఎప్పుడైతే ఒక స్థాయికి అది చూసి దేవుడు నీ జీవితంలో మేలు చేసిన తర్వాత, నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ధీమా వచ్చేస్తుంది. నాకేం పర్వాలేదులే, ఇంకా ఏ డోకా లేదులే అనిపిస్తుంది. ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు చెప్తాను. బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనుకుందా, లేకపోతే క్యాన్సర్ గడ్డ ఎవరిదో ఉంది అనుకుందా, అది ఏం చేస్తారు? ఆపరేషన్ చేస్తారా లేదా? లేకపోతే గుండె ప్రాబ్లం ఉందనుకోండి, ఆపరేషన్ చేస్తారా లేదా? లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉందనుకో, ఆపరేషన్ చేస్తారా లేదా? ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకోండి, సక్సెస్ అవ్వడం గొప్ప, లేకపోతే దాని తర్వాత చేయాల్సిన పనులు గొప్ప? ఇప్పుడు విజయం వచ్చేసింది, సక్సెస్ అయింది, దేవుడు అద్భుతమైన ఆ విజయాన్ని ఇచ్చాడు కాదు కదా. దాని తర్వాత మనం పాటించవలసిన పద్ధతి ఉందే, అదే మెయిన్. విజయం వచ్చేసింది అని ధీమా పడ్డామా, ఏమవుద్ది? మరలా రివర్స్ అయిపోద్ది కదా, కాదా? అమ్మా, గర్భిణీ స్త్రీ ఏం చేయాలి? నీటిలో చల్ల నీటిలో అడుగు పెట్టకూడదు, చెవిలో ఏది పెడితే అది తినేయకూడదు కదా. ఈ పాటించాలా వద్దా? పిల్లడు పుట్టేశాడు అని సంబరం కంటే ఉండవలసిన జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి కదా. అదే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, విజయం వచ్చిన తర్వాత ఇజ్రాయేలు శపితమైన దాని విషయంలో తిరుగుబాటు చేశారు. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని వారు పాటించలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.